హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను గొబ్బెమ్మలు సాంగ్స్లో మొన్న ఒక సాంగ్ పాడాను. ఇవాళ ఇంకొక పాట పాడతాను. నిన్న మా స్కూల్ పిల్లల చేత ఏల వచ్చినమ్మ చిన్ని కృష్ణుడు అని చెప్పేసి సరదాగా నా ప్రయత్నం చేసి వాళ్ళ చేత చేయించాను. ఏంటంటే అసలు గొబ్బెమ్మలు పెట్టుకోవడం అనేది ఒక ఆడపిల్ల, ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ గర్ల్ అప్పటి నుంచి కూడా అది పూజ ఎలా చేసుకోవాలి, పూజకి ఏ సామాను సిద్ధం చేసుకోవాలి, ఎలా సిద్ధం చేసుకోవాలి, అండ్ ఫ్రెండ్స్ని పిలుచుకోవడం, ఫ్రెండ్స్ తోటి ఆటలు పాటలు, తన వాళ్ళ దగ్గర ఉన్నది ఇవ్వడం, వాళ్ళందరితోటి కలిసిమెలిసి ఉండడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా అవన్నీ కూడా అలవాటు అవుతాయి అన్నమాట. ఒక సాంప్రదాయంగా ఒక పద్ధతిని అలవాటు చేస్తుంది ఇలాంటివన్నీ కూడాను. అందుకనే పూర్వం నుంచి కూడా ఈ గొబ్బెమ్మల పేరెంటాలని, బొమ్మల కొలువుల పేరెంటాలని ఇవన్నీ కూడా పిల్లల చేత పెట్టించి పిల్లలకి పెద్దవాళ్ళు అలవాటు చేసేవారు. ఇప్పటి రోజుల్లో అసలు అలాంటివి అంటే రిలేషనే తక్కువైపోతుంది. ఎవరు పెద్దమ్మో, ఎవరు పెదనాన్న, ఎవరు మావయ్య, ఎవరు అత్తయ్య, అసలంటే ఈ రిలేషన్ కూడా అంతగా పెద్దగా పిల్లలు పట్టించుకోవట్లేదన్నమాట. సో ఇలాంటి టైంలో కూడా ఏదో నా వంతు నేను ఏదో కొంచెం అన్నీ తెలియజేయాలి అనే ఒక సదుద్దేశంతో వీడియో చేస్తున్నాను నేను. అటవీ స్థలములు కడుగుదమా, వటపత్రంబులు కోయుదమా, అటవీ స్థలములు కడుగుదమా, వటపత్రంబులు కోయుదమా, గుంటలు గుంటలు తవ్వుదమా, గోళీకాయలాడుదమా, గుంటలు గుంటలు తవ్వుదమా, గోళీకాయలాడుదమా, చింత పిక్కలాడుదమా, చిరు చిరు నవ్వులు నవ్వుదమా, చింత పిక్కలాడుదమా, చిరు చిరు నవ్వులు నవ్వుదమా, చెమ్మ చెక్కలాడుదమా, చక్కిలి గింతలు పెట్టుదమా, చెమ్మ చెక్కలాడుదమా, చక్కిలి గింతలు పెట్టుదమా, దాగుడు మూతలు ఆడుదమా, తలుపు చాటున దాగుదమా, దాగుడు మూతలు ఆడుదమా, తలుపు చాటున దాగుదమా, కోతి కొమ్మచులాడుదమా, కొమ్మల చాటున దాగుదమా, కోతి కొమ్మచులాడుదమా, కొమ్మల చాటున దాగుదమా, చల్లని గంధము తీయుదమా, సఖిల మెడలో రాయుదమా, చల్లని గంధము తీయుదమా, సఖియ మెడలో రాయుదమా, పువ్వులు దండలు గుచ్చుదమా, దేవుని మెడలో వేయుదమా, పూల దండలు గుచ్చుదమా, దేవుని మెడలో వేయుదమా, అటవీ స్థలములు కడుగుదమా, వటపత్రంబులు కోయుదమా, అటవీ స్థలములు కడుగుదమా, వటపత్రంబులు కోయుదమా. అంటే మనం పిల్లలు అందరం కలిసి ఆడుకునే ఆ ప్లేస్ అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేసుకుని దెన్ ఆ పూజకి కానీ ఆ ఆటలకు కానీ కావాల్సినవన్నీ కూడా అక్కడ ఏర్పరచుకోవడం, పిల్లలందరూ కూర్చుని చక్కగా ఆడుకోవడం పాడుకోవడం ఈవినింగ్ దాకా, ఇలాంటివన్నీ కూడా మా చిన్నప్పటి దాకా కూడా ఉన్నాయి. ఈవెన్ దో మా పిల్లల ఇది వచ్చేటప్పటికే తగ్గిపోయింది బాగాను. లేదంటే ఆదివారం వచ్చిందంటే చక్కగా పిల్లలందరం కలిసి అలాగా ఒక ప్లేస్లో కూర్చుని ఆ పెరళ్ళు ఉండేవి. అలాగ చక్కగా ఆ ఎన్విరాన్మెంటే వేరు. సో చెప్తే అది తెలియదు, అనుభవించిన వాళ్ళకే బాగా తెలుస్తుంది అది.
సో నాకు ఈ పాటను అలా పాడుతూ ఉంటే ఆ చిన్నతనం అంతా కూడా జ్ఞాపకం వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.